ఇట్లా కచ్చదాగుడు మంచిగా లేదయ్యా, జర నీళ్ళు కలుపుకోరయ్యా. మనసు బాగలేదురా నర్సిగా. జరాగు దొర తెచ్చిన ఏమైంది దొరా? ఓట్లలో గెలిచినాక కూడా ఇంకా బాధపడితేనే ఉన్నావు. ఏం చేద్దాంరా, మా సుట్టపోడు కామేశ్వర తాన అప్పు చేతివి, వాడు అడగబట్టే. ఏముంది దొర, చెరువులు దూవిద్దాం, ఊరిలు కట్టిద్దాం, కమిషన్లు తీసుకుందాం. ఏడున్నదిరా, ఇది వరకున్న సర్పంచే అన్ని చేసిపోయా, ఇక మనకేడున్నదిరా జాగా. ఖర్చుకు పెట్టకపోతే కమిషన్లు రావాయి, కమిషన్లు రాకపోతే ఓట్ల ఖర్చు వెళ్ళదాయే. నర్సిగా ఫోన్ అందుకోరా, ఇరిగేషన్ ఇంజనీర్కి ఫోన్ కలుపు. దొరా రింగ్ అవుతుంది. హలో రాంప్రసాద్ రెడ్డి. దొరా నమస్తే దొరా, బాంచన్. ఆ పోయిన సర్పంచి అమ్మిడి ఎట్టు ప్రాజెక్టు చేస్తుండే ఎందాకొచ్చింది? అదే పని మీద ఉన్న దొరా, పనులు జోరుగా అవుతున్నాయి. ఇది పూర్తయితే మన ఊరు మొత్తానికి నీళ్ళు వస్తాయి. నీకేమైనా దమాకున్నదా? ఏమైంది దొరా అంత మాట అంటే? ఆ దిక్కుమాలిన అమ్మడేటి ప్రాజెక్టుతో నీళ్ళేడొస్తాయిరా సన్నాసి. ఇది చాలా బెస్ట్ ప్రాజెక్ట్ దొరా, చాలా తక్కువ ఖర్చుతోనే అవుతుంది. నువ్వు తక్షణం ఆ పనులాపి ఇంటికి రా చక్కగా. సరే మంచిది దొరా, వస్తా. రెడీ, పూసిన పెగ్గులు చాలు కానీ కామేశ్వర తానికి పోయిరా పో, వచ్చే నెల అప్పులు కడతామని. మంచిది దొర, పోయి వస్తా. దొరా అంత చక్కదైన ప్రాజెక్ట్ నాపమంటున్నారు, నీళ్ళు ఇట్లు వస్తాయి దొరా. అరే నర్సిగా, నీళ్ళు వస్తే ఎంత రాకపోతే ఎంత, మనకు కమిషన్లు వచ్చినాయా రాలేదా అదే లెక్క. అంటే ఆ అమ్మడిగట్టు ప్రాజెక్టు ఆపేశారా దొరా? ఆపేస్తే మనకు కమిషన్లు ఏడొస్తాయిరా. మరి ఎట్లా దొరా? అమ్మడి ఎట్టి ఇడిచిపెట్టి శనేశ్వరం అనే ప్రాజెక్టు సురు చేద్దాం రా. అదేడా దొరా? ఆగ్రహ తొందరపడకు చెప్తా. రెడీ వచ్చిరా? వచ్చింది దొర, దా. నమస్తే దొరా. నమస్తే గాని అమ్మడేటి ప్రాజెక్టు పనులు ఆపేయాలి. ఇప్పటికే 30,000 రూపాయలు ఖర్చు పెట్టినాం దొరా, ఆపేస్తే ఎట్లా? ఏమిరో, ఉంటావా ఇంటికి పోతావా? లేదు దొరా, ఉంటా. ఆరి నర్చిగా చలో శనేశ్వరం సరికాడు పోదాం పారా. అరే ఇది మన శనేశ్వరం చెరువు. అగో అవుతల అది అమ్మడి ఎట్టి చెరువు. ఆ అమ్మడి ఎట్టి చెరువు కాంచి కాలువ తీసుకొచ్చి మల్లంపల్లి చెరువులో పోయాలనేది పాత సర్పంచ్ కథ. అగో గది గోదావరి వాగు, గా మీదికెళ్ళి వచ్చేది ప్రాణం లేని వాగు. ఆడనే కదా వాడు కట్టాలనుకున్నది. అవును దొరా, ఆడ కడితే నీళ్ళు ఏడొస్తాయిరా? సింపుల్ దొరా, గోదావరి వాగులో నీళ్ళు వస్తలేవు కదా, ప్రాణం లేని వాగులకి వచ్చేటివే నీళ్ళు. ఆడ కడితేనే మన ఊరంతా వారుతుంది. ఇగో గిట్ల కొంత ఆగం, ఏడ చదివి నువ్వు దిక్కుమాల చదువు. మరి ఎట్లా వస్తాయి దొరా నీళ్ళు? ఇగో గది మేడు వంపు, ఈ నుంచి మల్లంపల్లికి ఎత్తిపోస్తే నీళ్లు బరాబర్ వస్తాయి. దొరా ఇది మోసం. అమ్మిడియట్ కాడ కడితే చిన్న మోటార్తోని మల్లంపల్లి ఎత్తిపోయచ్చు, ఖర్చు తక్కువ అవుతుంది. ఇంకో బోసుడికే నీకేమరగా. మేడి వంపు కాడ కడితే అనవసరంగా 80,000 రూపాయలు ఖర్చు వస్తుంది, సొమ్ము ఖరాబు, లాభం ఉండదు దొరా. ఎవరా రెడీ?
60,000 ఖర్చు పెడితే 8,000 కమిషన్ వస్తుంది దొరా. సరిపోతే మన కామేశ్వరరావు ఒప్పుకో, వచ్చే ఎలక్షన్లో కూడా. ఇంకా చాలా మిగులుతుంది. చలో కానీ ఏ ఇంజనీర్, మేడు వంపు కాంచి మల్లంపల్లికి నీళ్ళు ఎట్లా పోతాయో చూడు. అయ్యా కాళ్ళకాడు ఉన్న నీళ్ళని నెత్తి మీదకి తెచ్చుకొని నెత్తి మీద నుంచి మళ్ళీ కాళ్ళకాడికి ఇడిచి పెడితే ఏం లాభం ద్వారా పైకం దాండుగా. తప్ప అట్లా చేస్తే రూపాయి ఖర్చుతో నచ్చే నీళ్ళని 100 రూపాయలు పెట్టి తెచ్చు తప్పు కదా దొరా. ఎంత అవుతుందా? మనది మిగిలిపడి చెట్టు ఊరేనే, ఏమవుతుంది? కాదు దొరా, ఎకరం పంట పండిస్తే 1000 రూపాయలు వస్తాయి. అలాంటిది ఎకరం బారియడానికి 5,000 ఖర్చు అవుతాయి కదా దొరా. నీకు బొచ్చారు కదా చెప్పింది. ఇది తప్పు దొరా, వట్టిగా జనం సొమ్ము నాగం చేసినట్టు అవుతుంది. అట్లనా? ఏ ఇంజనీర్, అమ్మిడియట్ ప్రాజెక్ట్ సర్వే ఎవరు చేసిరు? నేనే చేసిన దొరా. అప్పుడు ఎంత ఇచ్చారు? 500 ఇచ్చి. ఈ శనేశ్వరం సర్వే చేస్తే 1000 రూపాయలు వస్తాయిగా నీకు. చేయొచ్చు దొరా, అమ్మిడియట్ కంటే శనేశ్వరం కాడ కడితేనే మంచిగా ఉంటుంది. ఇంకేంది, ఆ డిజైన్ గీసేట వాళ్ళు ఎవరు ఉన్నారో చూడు. ఉన్నది దొరా, మాప్కోస్ అనే సంస్థ ఉన్నది. అమ్మిడియట్ ప్రాజెక్ట్ డిజైన్ గీసింది వాళ్ళే. కనీసం 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి ప్రాజెక్ట్ డిజైన్ ఒకటి గీసుకురాపో. ఖర్చు ఎక్కువ ఉండాలి కానీ తగ్గొద్దు. రెడీ? ఏం అద్భుతం దొరా, కుమ్మేరి. ఇంజనీరు వాని తానికి పోయి డిజైన్ తీసుకురాపో, 10 రూపాయలు ఎక్కువైనా ఇద్దాం. ప్రాజెక్ట్ ఖర్చు మాత్రం పెరిగేటట్టు చూడు. మంచిది దొరా, పోయేస్తా. అయ్యా మరి ఎత్తిపోయాలంటే కరెంటు చాలా కావాలి కదా అయ్యా. నీకేం తెలుసురా వారి, కరెంట్ ఏడికెళ్ళి కొంటున్నావు? పక్క ఊరోళ్ళ తాన కొంటున్నాం. ఎంత కొంటున్నావురా? రూపాయి కొంటున్నాం. గీడ మన ఊరోళ్ళకి ఏం చెప్పినావు? రూపాయన్నర అని చెప్పినాం. మరి ఇంకా జరంత కరెంటు కొంటాం ఈ శనేశ్వరం కోసం. అంటే కమిషన్ ఇంకా ఎక్కువ మిగులుతుంది కదరా. ఈ లెక్కలను నీకెందుకురా, మా రాములు గారు చూసుకుంటాడు కానీ నువ్వు. సరే సరే దొరా, సాయంత్రానికి ఇది ఉందా దొరా? ఉంది ఉంది, సాయంత్రం మీడియా వాళ్ళని పిలువు. సరే మంచిది, పిలుస్తాను దొరా. రండి రామప్రసాద్ రెడ్డి గారు, కూర్చోండి. ఇంత దూరం వచ్చారు? ఏం లేదండి, అమ్మిడియట్ డిజైన్ మీరే గీసిరు కదా. అవును, ఆ ప్రాజెక్ట్ ఆపేస్తున్నాం. కొత్తగా శనేశ్వరం చెరువు ప్రాజెక్ట్ కట్టాలని అనుకుంటున్నాం. అమ్మడేటి కాడ కడితేనే మంచిదని చెప్పినాం కదా. అదే అండి, అది మీకు తెలుసు మాకు తెలుసు, కానీ కొత్త సర్పంచ్ ఇంటలేడు. కొత్త ప్రాజెక్ట్ కట్టాలే అంటున్నాడు. మరి ఇప్పుడాక పెట్టిన ఖర్చు అంతా ఇంకేముంది, గంగల కలిసినట్టే. ఎంత అన్యాయం ఇంజనీర్ గారు ఇది. మనకేం పోయేది ఉంది? సర్వే చేసినందుకు నాకు పైకం వస్తుంది, డిజైన్ గీసినందుకు నీకు పైకం వస్తుంది. మనం జేబులు నింపుకోవడానికి జనం సొమ్ము ఆగం చేయొద్దు కదా. ఇదంతా ప్రజలకు తెలవనిస్తామేంది? అమ్మడేటి డిజైన్ గీసిందే నేను. ఇప్పుడు అది బాగాలేదా అని కొత్తది గీస్తే జనానికి అనుమానం రాదా? ఆ అనుమానాలు రాకుండా పోషెట్టి ద్వారా మేనేజ్ చేస్తాడు. నువ్వైతే డిజైన్ గీసాయి. అరే నర్సుగా, రెడ్డిగాడు వచ్చినారా? అదేంటి ద్వారా వస్తూనే ఉన్నాడు. వచ్చిర్రా విలేకరులు? వచ్చింది దొరా. చెప్పినవా ఆనాడు విలేకరికి, తెలంగాణ జ్యోతికి, మార్క్స్కి? చెప్పిన దొరా. ఏం చెప్పినావు? ఆనాడు ఆయనకేమో శనేశ్వరం అనే అద్భుతమైన ప్రాజెక్టు కట్టబోతున్నారట, నిజమేనా అని అడగవచ్చు. వెరీ గుడ్. ఆ సీకటి పత్రికని రానిచ్చారు, నిజమైన ప్రశ్నలు వేసి ఆగం చేస్తాడు. లేదు, అంత మన భజన బ్యాచ్ వస్తున్నారు చూడు. రండి రండి. నర్సిగా, అయ్యా మంచి ఛాయ్ పట్టుకుని రా. అట్లనే మన పార నుంచి తెచ్చిన బిస్కెట్లు ఉన్నాయిగా, అవి పట్టుకుని రాపో. ఆరెంజ్ బిస్కెట్లా? అయ్యారా? ఓ అవ్వా, సరే అయ్యా. పసిటి పంటలతోని మన ఊరు కలకలలాడాలి. 60 ఏళ్ల సంది ఊరు నేలినోళ్ళు గాడిద పనులు తోవిరా. ఒక్క కాలువన్న చక్కగా ఉన్నదా? ఒక్క ప్రాజెక్ట్ అన్న మంచిగా ఉన్నదా? గత పాలకులు చారాన ఖర్చు పెట్టి బారాన జేబులు వేసుకున్నారు. ఇవాళ మనది ప్రత్యేక ఊరైంది. ఇప్పుడు అడ్డమోస్తాడో నేను చూస్తా. అంటే ఏం చేయబోతున్నారు సార్? అవినీతి ప్రాజెక్టులన్నీ ఆపుతా. పాత సర్పంచులు తిన్న పైకమంతా కక్కిస్తా. అంటే ఎంక్వైరీ చేపిస్తారన్నట్టు. అంతేకాదు,
ఇలా నా ఊరు పచ్చగుండేటందుకు శనేశ్వరం నీళ్ళు తెచ్చి రైతుల కాళ్ళు కడుగుతా. శనేశ్వరం ప్రాజెక్ట్ కట్టబోతున్నారా సార్? అవును, మన ఊరికి రాబోయే 2 ఏళ్లలో నీళ్లు తీసుకొచ్చి చూపెడతా. ప్రాజెక్టు డిజైన్ తయారైతుంది. ఇప్పటికే అక్కడ అమ్మిడియట్ ప్రాజెక్ట్ ఉంది కదా సార్? ప్రాజెక్ట్ పిట్ట కూడా ప్రపంచం ఆశ్చర్యపోయే ప్రాజెక్టు కట్టబోతున్నాం. మిమ్మల్ని కూడా తీసుకుపోతాడికి. ఏం రాయమంటారు సార్ మమ్మల్ని? తెలంగాణకు దిగొస్తున్న గంగా అని నూరాయి. మరి మా తెలంగాణ జ్యోతులు ఏం రాయాలి? శనేశ్వర మహా అద్భుతానికి శ్రీకారం అని రాయి. మార్క్సిల బొంతమడక దార్శనికుడు అని రాయి. సరే సార్, ఇక వెళ్దాం. పొండ్రి, శనేశ్వరం ప్రాజెక్టు మీద ఎవరు మంచిగా వార్త రాస్తే వాళ్ళకు ప్రైజులు ఇస్తా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మా ప్రతిభకు గుర్తింపునిస్తున్నారన్నట్టు. థ్యాంక్ యూ సార్. ఇక మా పెన్నులకు సానా పెడతాం. ఇక చాయ్ బిస్కెట్లనే కదా. బిస్కెట్లకు న్యాయం చేసినవరా నర్సిగా. అపర భగీరథుడు బాతాల పోశెట్టి గారి నాయకత్వం. అపర భగీరథుడు మన బాతాల పోశెట్టి గారి నాయకత్వం. బాతాల పోశెట్టి గారి నాయకత్వం. జై బాతాల పోశెట్టి. దా రాంప్రసాద్ రెడ్డి కూసో. మాకోసం నీకు చెప్పిన డిజైన్ గీస్తున్నాడు. మరి కాంట్రాక్టర్ సంగతి ఏంది? అదే ఖజా ఇంజనీరింగ్ ఉన్నాడు కదా దూరా, పాతోడు, వానికే ఇద్దాం. వాడు ఎంత పర్సెంటేజ్ ఇస్తారు మనకు? పిలిపియమంటారా? ఏది ఫోన్ చేయి. హలో సార్, నమస్తే. నమస్తే. సర్పంచ్ పోషెట్టి దొరగారు రమ్మంటున్నారు, వస్తావా? అయ్యో మహాభాగ్యం, వస్తున్నండి. వస్తున్నాడు దొర. రెడీ ఉన్నావురా? ఉన్నా దూరా. మొన్న ఎంత పర్సెంటేజ్ చేసినవరా? 10% వేసిన దూరా. అవే మస్తు కమిషన్ ఇచ్చింది. రావయ్య గజారెడ్డి, నీకోసం చూస్తున్నా. ఏమి లేదు, 1 లక్ష రూపాయల ప్రాజెక్ట్ కట్టేది ఉంది, శనేశ్వరం ప్రాజెక్టు. నీతోనవుతుందా? ఎందుకు కాదు సార్, అవుతుంది. మరి మా సంగతి ఏంది దాంట్లో? 10% ఉంటుంది సార్ మీకు. ఏ గజా ఇంజనీరింగ్ 10% కాదు, 30% కావాలి. మాకేం మిగులుతుంది సార్? మరి అవసరమైతే ప్రాజెక్ట్ ఖర్చు పెంచేద్దాం, 2 లక్షలతో కడదాం. మరి శనీశ్వరం ప్రాజెక్ట్ తోటి ఈ నీళ్ళు సరిగా రావుగా సార్? నీళ్ళు వస్తున్నట్టు యాక్టింగ్ చేద్దాం, ప్రాజెక్టు కట్టి పైకం పంచుకుందాం. మరి 2 లక్షల రూపాయలు ఎక్కడి నుంచి తీసుకొస్తారు సార్? ఏమున్నది, ఊర్లో ముసలోళ్ళ పింఛన్ల పైకం, విద్యార్థుల స్కాలర్షిప్ల పైకం, అనారోగ్యశ్రీ పైకం, అంతా ఇటే మళ్ళిద్దాం. అయినా సరిపోవు కదా సార్? సరిపోకపోతే అప్పులు తీసుకొద్దాం, కానీ నా కమిషన్ 30% మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలి. సరే ఇస్తాను, కానీ నన్ను బదనం కాకుండా చూడండి సార్. ఏ గజారెడ్డి, నిన్నెవడన్నా బదనాం చేసిండు అనుకో, సోషల్ మీడియాలో కొన్ని కుక్కలు పెంచుతున్నా, అవి రక్షిస్తాయి. అంతేనంటారా సార్? ఏ ఊళ్ళే చదువుకున్న వాళ్ళు ఉన్నారు కానీ తెలివి ఉండదు, మోసటి జ్వర తెగ కష్టపడుతుండని భజన చేస్తుంటారు. ఈ ఊళ్ళో ఇటువంటి సన్యాసులు ఉన్న రోజులు మన దోపిడికి డోకా ఉండదు సార్. ప్రత్యేక బొంతమడక ఏర్పడ్డది ప్రజల కోసం అనుకున్నాం, కానీ మన కోసమని ఇప్పుడే తెలిసింది సార్. ప్రజలదేముంది రెడ్డి, ఓట్ల నాడింత మందు పోస్తే అంతా మర్చిపోతారు. సరే కానీ కమిషన్ పైకం ఎక్కడ ఇవ్వమంటారు సార్? కొనజీఆర్ అని ఒక ఆయన ఉంటాడు, ఆయన దగ్గర దాచిపెట్టాలి. మంచిది సార్. బాతాల పోశెట్టి నాయకత్వం.